ప్రస్తుతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ లైవ్ ని చూద్దాం మనం. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు దాడులు చేసి ఇవాళ కాలుమని బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటే నువ్వు ఎందుకు భరించలేకపోతావని అడుగుతా ఉన్నావు. 109 కేసులు, 44 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, 7 టీడీపీ సభ్యులు, అలాగే ఇతర పార్టీ సభ్యులు ఉన్నారు. అందరినీ కూడా ఒకే ఘాటిని కట్టి కఠినమైన శిక్షల్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంటే నువ్వెందుకు తట్టుకోలేకపోతా ఉన్నావు? ఇవాళ ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వ పరంగా ఎవరైనా సరే, ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా, ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా, ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్సీలు కాదు, పార్టీ నాయకులు కాదు, ఎవరి మీదైనా సరే ఈ ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేయటమే కాకుండా బాధితులకి అండగా నిలబడి ఇవాళ మీరు డబ్బులు కూడా కట్టద్దని పిలుపునిచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాదని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాల్మనీ వ్యాపారుల మీద దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న నోట్లు, చెక్కులు, కాగితాలు వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇవాళ బాధితుల నుంచి, వాళ్ళ కాల్మనీ వ్యాపారస్తుల నుంచి బాధితుల్ని విముక్తి చేస్తూ ఉంటే నువ్వెందుకు సంతోషించట్లేదు? ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నావు ఈ దాడుల్ని అని అడుగుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని. ఏది ఏమైనా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులున్నా సరే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం బాధితుల పక్షాన నిలిచి సమగ్రమైనటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తాం. నిజానిజాలు బయటికి తీస్తాం. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రతి విషయం కూడా నీకు తేలబోతా ఉంది. అన్ని దర్యాప్తులకి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు విజ్ఞతతో వ్యవహరించి సభ సజావుగా నడవడానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఒక స్పెసిఫిక్ గా ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్లోని బాధితులు 7 మీద నిర్భయ చట్టంతో కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ వడ్డీ వ్యాపారం మీద కానీ, ఏ ఫైనాన్సర్ మీద కానీ ఇంత కఠినమైన చట్టాలు ప్రయోగించినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేదు. అది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే చెందుతా ఉంది. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, బోడే ప్రసాద్ కానీ, బుద్ధ వెంకన్న కానీ, మరే ఇతర నాయకుడి మీద సరే స్పెసిఫిక్ గా కంప్లైంట్ చేసి మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, వీళ్ళు కాల్మనీ వీళ్ళు మాకు ఇచ్చారు, మేము వడ్డీలు కట్టలేకపోతా ఉన్నాం, లేదంటే సెక్సువల్ గా మమ్మల్ని వేధిస్తున్నారని ఏ శాసనసభ్యుడైనా, ఏ ఎమ్మెల్సీ అయినా, ఏ పార్లమెంట్ సభ్యుడి మీదైనా స్పెసిఫిక్ గా కంప్లైంట్ వస్తే రమ్మనండి, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. అంతేగాని లేనిపోయిన రాజకీయ ఆరోపణలు చేస్తూ సభని సజావుగా జరగకుండా బీఎస్సీ సమావేశంలో ఒకటి ఒప్పుకొని ఇక్కడ అసెంబ్లీలో ఒకటి చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేటట్టు చేసే పనులు మాత్రం మంచిది కాదని విజ్ఞప్తి చేస్తాం. స్వయాన ముఖ్యమంత్రి గారు శ్వేతపత్రాలు విడుదల చేసి సమస్యలపైన చర్చిస్తాం రండి అన్నప్పుడు సజావుగా సభ జరిపి సమస్య పైన చర్చించకుండా కేవలం మహిళలను అవమానకరంగా మాట్లాడడమే కాకుండా హేయమైనటువంటి అతి నీచమైనటువంటి అవసరాలకు మించినటువంటి డబ్బు అవసరం అన్నప్పుడు, సంపాదన కంటే కూడా అవసరం ఎక్కువైనప్పుడు ఆ అప్పు చేసినటువంటి వ్యక్తులను, మహిళలను అతి నీచంగా సెక్స్ వర్కర్లుగా మార్చిన ఘనత మన ప్రతిపక్ష సభ్యుల నాయకులదని చెప్పొచ్చు. మహిళలన్నా గౌరవం లేదు, రాజ్యాంగం అన్నా అంతకంటే అవమానకరంగా మాట్లాడేటువంటి విధంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా చక్కగా మంచి కార్యక్రమం గురించి చర్చించాల్సిన సమయంలో అది కూడా దఫాలుగా వాయిదా వేస్తూ రాజ్యాంగం అన్నా గౌరవం లేదు, దళితులన్నా గౌరవం లేదు, మహిళలన్నా గౌరవం లేకుండా సభా పర్వాన్ని నిర్విఘ్నంగా వాయిదా వేయడానికే మేము వచ్చాం హైదరాబాద్ అన్నటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ప్రతిపక్ష సభ్యులందరూ కూడా గమనించాలి. సభా కార్యక్రమాలు సక్రమంగా జరిగినప్పుడే ప్రజల సమస్యలను ప్రస్ఫుటంగా మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సభా వేదిక పైన ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన దృష్టి సాధించి ఆ సమస్యల పరిష్కార దిశగా రావాలని కోరుకుంటున్నాం.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రతిపక్ష నాయకుడు తాలూకా విఫల యత్నం అన్నమాట. అది ఇంచుమించుగా సభని సజావుగా సాగించకూడదు ఆయన చేసే ప్రయత్నం ఈ రోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉండడం నిజంగా మన దురదృష్టకరం.